నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా కొలువుదీరిన తెల్లారే సెన్సెక్స్ మళ్లీ 40,000 మార్కును తాకింది. మోదీ సారథ్యంలోని స్థిరమైన ప్రభుత్వం అత్యంత నిపుణులతో కూడిన కేబినెట్తో ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం తెస్తుందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం, ప్రైవేట్, సామాజిక రంగాల్లో పెట్టుబడులు పెంచే చర్యలు తీసుకోవడం, పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి సమస్యలకు పరిష్కారం చూపడం మోదీ ముందున్న ప్రధాన ఆర్థిక సవాళ్లు. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేస్తుంది, ఎలాంటి ఊతమేచి చర్యలు తీసుకుంటుందన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి, ఆర్థిక విశ్లేషకులు; కె రామకోటేశ్వరరావు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఆర్థిక విశ్లేషకులు; జె వేణుగోపాల్ గారు, జెన్ మనీ జనరల్ మేనేజర్, ఆర్థిక విశ్లేషకులు. ప్రసాద్ గారు, మోదీ రెండోసారి ప్రధానిగా కొలువుదీరిన కొద్ది గంటల్లోనే సెన్సెక్స్ మళ్లీ 40,000 మార్కును తాకింది. మోదీ ఈ రకంగా అధికారంలోకి రావడం స్టాక్ మార్కెట్కు ఎలాంటి ఊతమిచ్చింది? రాబోయే 5 ఏళ్లు దేశ ఆర్థిక ముఖచిత్రం ఎలా ఉండబోతుందంటారు? ప్రధానంగా మనం ఒక ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానేనో, లేకపోతే ఆయన మంత్రివర్గం ఏర్పడంగానో, లేదా ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి కూర్పు మదుపరులకు అనుకూలంగా ఉంటుందని భావించో పెరుగుతుంది అనుకుంటే అది చాలా తాత్కాలికమైన చర్య కింద చెప్పాల్సి ఉంటుంది. దీర్ఘకాలికంగా చూసినట్లయితే కంపెనీల యొక్క జవసత్వాలు, బలాలు, అలాగే వాళ్ళకి వచ్చేటువంటి వృద్ధిలోకి రాగలిగినటువంటి అవకాశాలు ఏమైనా ఏర్పడుతున్నాయా, కొత్తగా అవకాశాలు ఏర్పడితే అందిపుచ్చుకునేటువంటి కెపాసిటీ ఏ కంపెనీలకు ఉన్నది, దాని ప్రకారం బేస్ చేసుకుని పెరుగుతుంది తప్పితే ఇదంతా కూడా ఇనీషియల్గా వచ్చినటువంటి పొంగు, అంతేగాని బలం కింద చెప్పుకోవడం వీలు కాదు. పాల పొంగు లాంటిది అనమాట. ఆల్రెడీ నిన్న పెరిగింది, ఇవాళ పెరిగిందంతా కూడా మొత్తం దిగిపోయి కింద కూడా మైనస్ కూడా వెళ్ళిపోయింది మధ్యలో. సో కాబట్టి ఇవాళ రోజున కేవలం మంత్రివర్గ కూర్పు మూలంగా పెరుగుతుందనే దానికి మేము ఏకీభవించడానికి సాధ్యం కాదు. మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా కంపెనీల యొక్క పనితీరు బాగుంటుందా లేదా, వాటి యొక్క లాభాల తీరు కనుక బాగానే ఉన్నదా లేదా చూడాలి. అలాగే కంట్రీ యొక్క పనితీరు కూడా బాగున్నదా లేదా చూడాలి. ముందు దేశం గురించి కనుక మనం ఆలోచించినట్లయితే ఇండియాలో ఎలా ఉంటుందంటే ప్రస్తుతం ఎప్పుడు కూడా హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఎక్కువగా ఉండే కంట్రీలో ఇండియా ఒకటి. ఎప్పుడు కూడా హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఎక్కువగా ఉంటే ఏమవుతాయంటే అవన్నీ కూడా ప్రభుత్వ అధీనంలో కానీ ప్రభుత్వం యొక్క అందుబాటులో కానీ వచ్చేటువంటి వనరులు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలా వచ్చినటువంటి వనరుల్ని సద్వినియోగం చేసుకునే ప్రభుత్వం అయితేనేమో ఆస్తులను ఏర్పాటు చేసి జీడీపీ పెంచడానికి దోహదపడేట్టుగా చర్యలు చేపడుతుంది. ఆ రకంగా మనం ఆలోచించి మన వాస్తవిక పరిస్థితిని కనుక బేరువేజ్ చూసుకున్నట్లయితే ఇండియాలో ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటామండి. అంటే మనం ఒక యూనిట్ ఆఫ్ జీడీపీ బయటికి తీసుకురావాలి అంటే ఎన్ని యూనిట్లు క్యాపిటల్ మనం ఇన్వెస్ట్మెంట్గా పెట్టవలసి ఉంటుందనే దాన్ని దాంతో మెషర్ చేస్తారు. అలా ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఇండియాలో చూసుకున్నట్లయితే మనకు ఎంత ఉందో ఒకసారి చూసుకుని, అలాగే ఎంత పర్సంటేజ్ ఆఫ్ సేవింగ్స్ వస్తున్నాయో చూసుకున్నట్లయితే మనం 30% మనకు సేవింగ్స్ ఉంటే, ఒకప్పుడు అంటే 94, 95 ఆ దశకాల టైంలో కనుక చూసినట్లయితే ఇంక్రిమెంటల్ అవుట్పుట్ రేషియో దాదాపుగా 6.6గా ఉండేది. అంటే అర్థం ఏంటి, ఒక యూనిట్ జీడీపీ రావాలంటే ఒక కోటి రూపాయలు జీడీపీ పెరగాలి అంటే 6.6 కోట్లు దాదాపుగా కంట్రీ ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం ఉండేది. అది రానున్న కాలంలో అంటే ఆ తర్వాతి కాలంలో కొద్దిగా గొప్ప సంస్కరణల మూలంగా కానివ్వండి, కరప్షన్ మీద చేసినటువంటి దాడి మూలంగా కానివ్వండి, బ్లాక్ మనీని ఎరాడికేట్ చేయడానికి చేసిన చర్యలు కానివ్వండి, మనీ లాండరింగ్ కానివ్వండి, ఇలా ప్రభుత్వం సాహసోపేతంగా చేసిన చర్యల వల్ల ఆ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అనేది తగ్గుతూ వచ్చి చివరికి 4.3కి వచ్చింది. అంటే అర్థం ఏంటి, 30% మనం సేవింగ్ చేస్తుంటే అందులో 4.3 కనుక మనకు యూనిట్స్ చాలు ఒక యూనిట్ కంటే, ఆటోమేటిక్గా 30/4.3 వేస్తే కంట్రీ 7% పెరగడం చాలా తేలిగ్గా అయిపోతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే మోడీ గారు మళ్ళీ సెకండ్ టైం వచ్చారు కాబట్టి ఇంకా సాహసోపేతంగా కరప్షన్ మీద కానివ్వండి, లేదా బ్లాక్ మనీ మీద కానివ్వండి మంచి చర్యలు కనుక తీసుకున్నట్లయితే ఆ 4.3 కాస్త కూడా 3గా మారే అవకాశం ఉంటుంది. అంటే అర్థం ఏంటి, కంట్రీ 10% పెరగడానికి అన్ని రకాల సమాయత్తమై రెడీగా ఉన్నది. అది కంట్రీ పరంగా ఆలోచించినప్పుడు. మరి కంపెనీల పరంగా అంటే స్టాక్ మార్కెట్ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి కంపెనీల పరంగా కనుక చూసినట్లయితే అందరూ అన్ని న్యూస్ పేపర్లు కూడా చెప్తున్నాయి ఏమని ఈ మధ్య కాలంలో ప్రాఫిట్లు మందగించాయి, సేల్స్ మందగించాయని. కానీ నిజానికి చూస్తే ఇప్పుడు రాబోయే ముందు 31 మార్చిలో ఉన్నటువంటి రిజల్ట్స్ కనుక చూసినట్లయితే అంటే కనీసం 1000 కోట్లైన మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలు మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటే 5 కంపెనీల్లో 3 కంపెనీలు లాభాలు పెంచుకున్నాయి.
అంటే అర్థమేంటి 60% ఆఫ్ ద కంపెనీస్ లాభాలు పెంచుకున్నాయి. ఇంత ప్రతికూల పరిస్థితులు, ఎలక్షన్ యొక్క అనిశ్చితి ఉన్న కాలంలో కూడా పెంచుకున్నాయి. కాబట్టి ఒక పక్కనేమో 10% కంట్రీ పెరిగే అవకాశం ఉంది, ఇక్కడేమో 60% ఆల్రెడీ ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో కనీసం 70%, 80% కంపెనీలు లాభదాయకత పెంచుకోవడం తప్పనిసరిగా కనపడుతుంది. అందువల్ల రాబోయే రోజుల్లో నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇన్వెస్టర్స్కి వచ్చేటువంటి బెనిఫిట్స్ బహుశా లాస్ట్ 5-6 ఇయర్స్ వచ్చిన దానికన్నా ఎక్కువ వస్తాయని కారణంగా చెప్పచ్చు. రామకోటేశ్వరరావు గారు, మోదీ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం వస్తుందని పారిశ్రామిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వాలంటే మోదీ ప్రభుత్వం ఈసారి తీసుకోవాల్సిన కీలక చర్యలు ఏమిటంటారు? ప్రస్తుత పరిస్థితి ఏందనేది చూస్తే కొంచెం ఆందోళనకరంగా ఉంది. మ్యాక్రో లెవెల్లో మొదటి నుంచి గ్రోత్ రేటు, ఫిస్కల్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇవన్నీ కొంత బెటర్గా ఉందనేది మొదటి నుంచి మనం చెప్తుంది. అది కూడా థర్డ్ క్వార్టర్ చూస్తే 6.6%కి పడిపోయింది థర్డ్ క్వార్టర్లో గ్రోత్ రేటు. సో పరిస్థితులు ఆశాజనకంగా లేవు. ఎందుకంటే కన్జంప్షన్ డిమాండ్ తగ్గింది పూర్తిగా. మీరు యూనిలీవర్ కంపెనీ ఒక విధంగా బెల్ వెదర్ కంపెనీ, అది మనకి ఆ సూచనలు దాన్ని బట్టి చెప్పగలం. పూర్తిగా గ్రోత్ రేట్ తగ్గింది థర్డ్ క్వార్టర్లో పూర్తిగా ఈ రీసెంట్ పాస్ట్లో. అలానే మీకు ఈవెన్ ఎయిర్ ట్రావెల్, డొమెస్టిక్ పాసెంజర్స్ కూడా తగ్గిపోయింది. సో ఏమైందంటే మ్యాక్రో లెవెల్ కను మైక్రో లెవెల్కి చాలా కాన్ఫ్లిక్టింగ్ రిజల్ట్స్ కనపడతా ఉన్నాయి. సో ఇది ఆందోళనకరమైన పరిస్థితి. ఇది మారకుండా మీరు అందుకనే కొత్త ఆర్థిక మంత్రికి పెద్ద సవాలే ఇది. ఈ ట్యాక్స్ కలెక్షన్స్ లాస్ట్ టైం చూసుకుంటే పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు కలిపి రెండింటి మీద కలిపి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు తక్కువ వచ్చింది. అంచనాకు తగ్గింది. వనరులు సమకూర్చట్లేదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది మీరు క్యాపిటల్ ఎక్స్పాన్షన్ లేదు. క్యాపిటల్ ఎక్స్పాన్షన్ లేకుండా ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళదు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు. ఇవి గత సంవత్సరంలో వచ్చినటువంటి మైక్రో లెవెల్ ఇండికేషన్స్, క్లియర్ ఇండికేషన్స్. అలానే లిక్విడ్ కొంత బెటర్ అయింది. పోయిన సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో కొంచెం క్రెడిట్ ఆఫ్ టేక్ బెటర్ అయింది. కానీ ఇది సరిపోదు మనం కావాలంటే. సో కాబట్టి ఆర్థిక మంత్రి ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. ఒకే ఒక్క సిల్వర్ లైనింగ్ ఏంటంటే వీటన్నిటికీ బిమల్ జలాల్ కమిటీని వేశారు రిజర్వ్ బ్యాంక్. ఆ కమిటీ అది ఏం చెప్తుందని అందరూ ఆసక్తితో చూస్తున్నారు. అంటే రిజర్వ్ బ్యాంకులో ఉన్న నిధులన్నీ కూడా ఇంత అవసరం లేదు, ఇందులో కొంత గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే అది ప్రజలకి, ఆర్థిక వ్యవస్థకి బలపడటానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆ నిపుణులు అన్నదాని మీద ఒక కమిటీని వేశారు. విమల్ జలాన్ ఆర్బీఐ పాత ఎక్స్ గవర్నర్ తోటి. ఆ కమిటీ రిపోర్ట్ తొందరలో రాబోతూ ఉంది. అందరూ ఎక్స్పెక్ట్ చేయటం ఏంటంటే ఒక 2-3 లక్షల కోట్లు ఇప్పుడున్న నిధుల్లో మిగులుగా ఉంటాయనేది అంచనా వేస్తారనేదే అందరూ నిపుణులు చెప్తున్నారు. అది నిజంగా జరిగేటట్టయితే నెత్తిన పాలు పోసినట్టు అవుతుంది గవర్నమెంట్కి. 2014లో వచ్చినప్పుడు మోడీ గవర్నమెంట్కి ప్రధానంగా పెట్రోల్ ప్రైసెస్ పూర్తిగా తగ్గిపోవడంతో కలిసి వచ్చింది. ఈసారి ఇది కనుక ఈ 2-3 లక్షల కోట్లు కనుక రిజర్వ్ బ్యాంక్ ఇస్తే, అయితే వాళ్ళు కండిషన్స్ పెట్టొచ్చు. డైరెక్ట్గా వాటిని వాడుకోవటానికి ఉండదు. అంటే ఏ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటో, బ్యాంక్స్ రీక్యాపిటలైజేషన్ చేయటానికో, ఇంకొక జిఎస్టీ రేట్స్ తగ్గించడానికో, అలా స్ట్రక్చరల్ దీని మీద వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టినా బట్ అది పెద్ద వెసులుబాటు అవుతుంది గవర్నమెంట్కి. అది లేకపోతే కొత్తగా వనరులు సమీకరించుకోకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. అది వాస్తవం. మనం ఎవరో కాదన్నా అది మాత్రం వాస్తవం, నిరుద్యోగ సమస్య. రెండోది రూరల్ డిస్ట్రెస్. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి బాగలేదు. సో వీటిని అడ్రస్ చేయాల్సిన అవసరం కొత్త ఆర్థిక మంత్రికి తక్షణం చాలా ఉంది. వేణుగోపాల్ గారు, ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి? స్టాక్ మార్కెట్ నిపుణులు మోదీ సర్కారు నుంచి ఎలాంటి సంస్కరణలు, చర్యలను ఆశిస్తున్నారు? ముఖ్యంగా ఎకానమీ చూస్తే అంటే వాళ్ళు లాస్ట్ 2014లో వచ్చినప్పుడు చాలా ప్రామిసెస్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని ఫుల్ఫిల్ చేశారు, ఇంకా చాలా చేయాల్సింది ఉంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మనం చూస్తే గ్రోత్ ఇంజిన్స్గా చెప్పుకునే 4 అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచరు, ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత కన్జంప్షన్, ప్రైవేట్ కన్జంప్షన్, తర్వాత 4వది ఎక్స్పోర్ట్స్.
ఈ నాలుగిట్లో ఏంటంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఒకటే చాలా బాగా చేశారు. ఇన్ఫ్రా మీద, రోడ్స్ మీద కావచ్చు, హైవేస్ మీద కావచ్చు, ఇంకా వేరియస్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇట్లా వేరియస్ ఫీల్డ్స్లో చాలా ఖర్చు పెట్టారు. గవర్నమెంట్ స్పెండింగ్ బాగుంది. బట్ ప్రైవేట్ పార్టిసిపేషన్ చాలా లాగింగ్ ఫ్యాక్టర్గా ఉంది. సో ప్రైవేట్ పార్టిసిపేషన్ ఏ ఎకానమీ అయితే ఉండదో అది కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఇట్లా పెద్దగా మనం చెప్పుకోదగ్గ ఇది కనపడలేదు అక్కడ. ఇన్ఫ్లేషన్ కనుక మనం చూసినట్లయితే సిపిఐ కానీ డబ్ల్యూపీఐ కానీ బాగా పడిపోతుండటం, తర్వాత ఏంటంటే అంటే ముఖ్యంగా ప్రొడక్టివిటీ గ్రోత్ లేకపోవటం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సరిగ్గా లేకపోవటం, వీటి వల్ల చేతిలో రూపాయి ఇది లేని పరిస్థితి, దానివల్ల కన్జంప్షన్ హిట్ అవుతుంది అనేది కొంతవరకు. సో ప్రైవేట్ కన్జంప్షన్ కూడా ఇబ్బంది పడటం. మూడోది ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్ కూడా ఏంటంటే మనం ఇప్పటికి కూడా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చూస్తాను లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో, అది పెరుగుతుంది. ఫిజికల్ డెఫిసిట్ కూడా అలార్మింగ్ రేంజ్లోకి వచ్చింది. ట్రేడ్ డెఫిసిట్ ప్లేస్లో ట్రేడ్ సర్ప్లస్ కనుక తీసుకురాగలిగితే అది కొంచెం మంచి పరిణామంగా మనం చూస్తాం. ఎన్పిఏ స్ట్రగ్లింగ్, దగ్గర 10.5 లక్షల కోట్లు ఎన్పిఏలు ఉన్నాయి. దాంట్లో కొంత ఐబీసీ యాక్ట్ వల్ల కొంత రికవరీస్ 77,000 కోట్లు ఎంతో ఫైనాన్షియల్ ఇయర్ 19లో రికవర్ చేసినట్టుగా when compared to 35,000 crores last year. ఇంకా ఎన్పిఎల్ని అడ్రస్ చేయడం అంటే ఫర్దర్గా పెరగమని చెప్పి ఆర్బీఐ చెప్పినప్పటికీ ఎన్పిఎల్ ఇప్పుడు ఉన్న ఎన్పిఎల్ని ఎలా అడ్రస్ చేస్తారు, ఎంత ఫాస్ట్గా రికవరీ అనేది ఉంటుందని చెప్పేసి ఆ ట్రిబ్యునల్స్ వీటన్నిటి చేసే యాక్షన్స్ని బట్టి వాటికి ఇచ్చే ఫ్రీ హ్యాండ్ బట్టి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ముఖ్యంగా ఏంటంటే 30% పాపులేషన్ అర్బన్ ఏరియాస్లో ఉంటూ 70% గ్రోత్ని వాళ్ళు ఇస్తుంటే 70% పాపులేషన్ రూరల్ ఏరియాస్లో ఉండి 30% గ్రోత్ ఇస్తున్నారు. సో ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఉన్న అగ్రి అండ్ అలైడ్ ఏరియాస్ని, తర్వాత ఇండస్ట్రీస్ని ముఖ్యంగా ఎప్పుడైతే అడ్రస్ చేసి ప్రొడక్టివిటీ గ్రోత్ని క్రియేట్ చేయగలుగుతారో తద్వారా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ముఖ్యంగా చూస్తేనంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర 35% ఆఫ్ వాళ్ళ జీడిపిలో ఉంది, మన దగ్గర 15% ఉంది. సో దాన్ని అట్లీస్ట్ 25% చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాని ముఖ్యంగా అడ్రస్ చేయాలి. దాంట్లో దట్టు ఏంటంటే ముఖ్యంగా ఎస్ఎంఈ సెగ్మెంటు, ఈ ఎస్ఎంఈ సెగ్మెంటుని అక్కడ ఉన్న హర్డిల్స్ని, వాళ్ళు ఫేస్ చేస్తున్న క్రిటికల్ ఇష్యూస్ని సాల్వ్ చేయడం ద్వారా కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, తర్వాత కంపెనీస్ కానీ చిన్న చితక కంపెనీలు అన్నీ కూడా సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ల్యాండ్ రిఫార్మ్స్, తర్వాత లేబర్ రిఫార్మ్స్ ఈసారి ఉన్న గవర్నమెంట్ స్ట్రింజెంట్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తద్వారా ఎకానమీని చేయొచ్చు. సో స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే స్టాక్ మార్కెట్ ఫ్రమ్ టైం టు టైం కరెక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి రికవర్ అయింది. 40,000 12,000 నిఫ్టీ అనేది వచ్చింది. సో ఇప్పుడు మార్కెట్ పరంగా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇప్పుడు కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలని చెప్పేసి స్టాక్ మార్కెట్ ప్రిడిక్ట్ చేస్తుంది, అంటే బిలీవ్ చేస్తుంది. లాస్ట్ 2.5 years నుంచి గ్రోత్ అనేది, జీడిపి గ్రోత్ అనేది డల్గా ఉంది. దాన్ని మళ్ళీ తిరిగి మనం మేకప్ చేసి అబోవ్ 7%, ముఖ్యంగా ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్గా ఫస్ట్ టైం లేడీని ఇచ్చేసే కాబట్టి సీతారామన్ గారిని, ఇప్పుడు గ్రోత్ని ఎలా తిరిగి రికవర్ చేయాలనేది ప్లాన్ చేసుకొని తద్వారా కనుక అంటే ఎప్పుడైతే ఎకానమీ బాగుంటుందో ఆటోమేటిక్గా దాన్ని స్టాక్ మార్కెట్స్ ఫాలో అవుతాయి. స్టాక్ మార్కెట్లో కూడా లాస్ట్ బడ్జెట్ తర్వాత ట్యాక్సేషన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే పెట్టారో దానికి ఇదిగా అంటే ఎస్టీటీ ఏమైనా రెడ్యూస్ చేస్తారా లేకపోతే అబాలిష్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. ఎస్టీటీ లాంటి దాన్ని కనుక ఈసారి ఏమైనా తీసినా తగ్గించినా కొంతవరకు మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి. ప్రసాద్ గారు, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక పరిణామాలను మోదీ సర్కారు ఏ విధంగా పరిగణనలోకి తీసుకొని ఆర్థిక చర్యలకు ఉపక్రమించాలంటారు? మన బలం మీద మనం ఆధారపడాలండి ఇప్పుడు కూడా. అంటే చైనాను అమెరికా మధ్యన వచ్చిన వాణిజ్య యుద్ధం మూలంగా ఎవరు బలహీనలు అవుతారు, వారి దగ్గర నుంచి మనకు వచ్చే అవకాశాల్లో మనం అందిపుచ్చుకోగలిగిన ఏంటని ఆలోచించాలి. కానీ అంటే వాళ్ళు చేసిన అన్నీ మనం చేయడం ఓవర్నైట్గా ఇంపాసిబుల్. అంటే చైనా అనేది ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అంటే ప్రపంచంలో ఎవరికైనా బల్క్లో ప్రొడక్షన్ కావాలి అంటే, తక్కువ సరసమైన ధరలో కావాలి అంటే చైనా ప్రొడ్యూస్ చేయగలదు. అంత కెపాసిటీ ప్రస్తుతం భారత్కు ఉన్నదా అంటే లేదు అని చెప్పాలి. కానీ భారత్కు వచ్చినటువంటి బ్రహ్మాండమైన సువర్ణ అవకాశంగా ఏం చెప్పొచ్చు అంటే అందరికీ కూడా భారత్ మీద సానుకూల దృక్పథం ఉంది. భారత్లో చేసిన ప్రొడక్షన్కి అడ్డంకులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ, ఎక్సెప్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్డర్లు ఉంటే తప్పితే. ఆల్రెడీ 5 years బ్యాక్ మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు, అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని పెట్టారు. దానికి ఊతం ఇవ్వాలని ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పినట్లుగా దానికి ఖచ్చితంగా ఊతం ఇవ్వడం అనేది ఒక ఉద్దేశం అండి. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయవలసిన పనులు ఏంటి అంటే వాతావరణాన్ని సరిగ్గా సృష్టించడం చేస్తే చాలు. అంటే కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు రాంకోట సాగర్ చెప్పినట్టుగా క్రెడిట్ ఆఫ్ టేక్ పెంచాలి అంటారు. క్రెడిట్ ఆఫ్ టేక్ పెంచాలి అనేది చాలా సామాన్యం గురించి వచ్చేటువంటి మాట. అంటే డబ్బులు కావాల్సిన ప్రతి ఒక్కళ్ళు బ్యాంకులు లోన్ ఇవ్వట్లేదు అంటారు.
కానీ బ్యాంకులు ఏముంటాయి, లోన్ ఇవ్వడానికి మనకి డిపాజిట్ రావట్లేదు అంటారు. డిపాజిట్లు వేసే పబ్లిక్ ఏమంటారు, నా దగ్గర డబ్బులు మిగలలేదు అంటారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఎఫిషియెంట్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఏ దేశంలో అయితే బాగా ఉంటాయో ఆ దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది అని గమనించాలి. ఇకపోతే ఎఫిషియెంట్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ గురించి కనుక గమనించినట్లయితే మోస్ట్ ఎఫిషియెంట్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ప్రజల దగ్గర సేవ్ అయిన అమౌంట్ ఉత్పత్తి కోసం ఉపయోగపడేట్టుగా ప్రధానమైనటువంటి వారధి ఏది ఆలోచించినట్లయితే నిస్సందేహంగా స్టాక్ మార్కెట్లు అని చెప్పాలి. అంటే ఒక ప్రమోటర్ ఇవాళ రోజున కనుక ఒక 10 కోట్లు లాభం సంపాదిస్తుంటే అతనికి 100 కోట్లు పెట్టుబడిగా పెట్టడానికి పెట్టుబడిదారులు రెడీగా ఉంటారు. కానీ అదే కంపెనీకి లోన్ కావాలి అంటే మాత్రం బ్యాంకులు ఏముంటాయంటే 20 కోట్లు లోన్ ఇవ్వాలంటే 40 కోట్ల సెక్యూరిటీ పట్టుకురండి అంటారు. మరి అతను ప్రమోటర్ ఏం చేయగలుగుతాడు? అతను సొంతగా ఫస్ట్ జనరేషన్ ప్రమోటర్ అయితే అతని దగ్గర ఆస్తులు ఉండవు సెక్యూరిటీ ఇవ్వడానికి, చేత్తో బిజినెస్ ఉంటుంది, మంచి ఐడియాలు ఉంటాయి, లాభాలు వస్తున్నాయి, కానీ అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావు. అదే క్యాపిటల్ మార్కెట్లోకి వెళ్ళినట్లయితే క్యాపిటల్ మార్కెట్లో రేజ్ చేయడం చాలా తేలిగ్గా అయిపోతుంది. కాబట్టి క్యాపిటల్ మార్కెట్ బలోపేతం చేసే దృష్టిగా చేయాలి. భారతీయ ప్రజలు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 5% కనుక క్యాపిటల్ మార్కెట్కి వెళ్ళినట్లయితే క్యాపిటల్ మార్కెట్ సైజు కనీసం డబుల్ అవుతుంది. 150 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్ ఉన్న ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ ఒక 5% రియల్ ఎస్టేట్లోంచి వచ్చినట్లయితే దాదాపుగా 300 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ వెళ్ళిపోతుంది. అలా జరిగినట్లయితే ఇప్పటి వరకు మనం భావిస్తున్నటువంటి క్యాపిటల్ కన్స్ట్రెంట్స్ అంటే మూలధన ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా తొలగిపోయి ప్రైవేట్ కన్సంప్షన్, ప్రైవేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రావడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఉత్పత్తి పరుగులు ఎత్తడం తప్పదు. పైగా ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే మనం గ్రాస్ సేవింగ్స్ ఎంత ఉన్నాయో అది డివైడెడ్ బై ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్ రేషియో వేస్తామని చెప్పాం. కాబట్టి ఇంత స్థిరమైన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 3కి వచ్చే అవకాశం ఉంది. అంటే 10% గ్రోత్ రావాలి అంటే చేయవలసింది క్యాపిటల్ మార్కెట్ సంస్కరణలు ఖచ్చితంగా చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా క్యాపిటల్ మార్కెట్ వైపు దృష్టి పెట్టేట్టుగా ఎంకరేజ్ చేసినట్లయితే బహుశా రాబోయే రోజుల్లో క్యాపిటల్ మార్కెట్ బాగుంటుంది, ఇన్వెస్టర్లు బాగుంటారు, ప్రభుత్వం బాగుంటుంది. రామకృష్ణ గారు, బ్యాంకింగ్, వ్యవసాయ రంగాలను ఆదుకోవడంతో పాటు పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలపై మోదీ సర్కారు ఎలా స్పందించాలి, ఎలాంటి కీలక నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పిందో దాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా ప్రజల జీవితాలు బాగుపడతాయి. నిరుద్యోగదానికి అసలు ఏమీ అవసరం లేదు. బీజేపీ ఏదైతే ఎన్నికల ప్రణాళిక రిలీజ్ చేసిందో దాన్ని అమలు చేస్తే చాలు. ఎందుకంటే వాళ్ళు 22 కోర్ ఇండస్ట్రీస్ ఐడెంటిఫై చేశారు. ఉద్యోగాలు పెరగటానికి ఈ ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఉద్యోగాలు పెరుగుతాయని. లెట్ దెమ్ డూ దట్. దాంతో కొంత మార్పు వస్తుంది. నేను అనుకోవటం ఏంటంటే 2-3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకురావాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగకుండా, ఎందుకంటే అది ఫ్యూచర్ అసెట్, అది ఇమీడియట్గా కాపోవచ్చు. ఇన్నాళ్ళ నుంచి క్వాంటిటీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి కూడా క్వాంటిటీయే, ఇన్ని పెట్టామని కాకుండా క్వాలిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. నైపుణ్య శిక్షణ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ రంగం మీద 50 లక్షల కోట్లు 2024 లోపల మేము ఇన్వెస్ట్ చేస్తాం, పెట్టుబడి పెడతాం వ్యవసాయ రంగంలో ఉన్నారు. లెట్ దెమ్ ఇంప్లిమెంట్. మనం ఎక్కడ అవసరం లేదు. వాళ్ళు అధికారం, ప్రజలు బీజేపీకి అధికారం ఇచ్చారు, అది చాలా ఇంపార్టెంట్. తక్షణం అయితే బ్యాంకింగ్ రంగంలో మాత్రం రీక్యాపిటలైజేషన్ జరగకుండా, అసలు అంటే దాంట్లో ఎన్ని తప్పులు ఉన్నా కూడా ముందు రీక్యాపిటలైజేషన్ అయితే జరగాలి. ఇప్పుడు ఎన్బిఎఫ్ఎస్ పరిస్థితి మనకు చెప్పారు, ఇప్పుడు ఇంతమంది పరిస్థితి కూడా ఏంటనేది. సో బ్యాంకింగ్ రంగం అది తీసుకురావాలా. తర్వాత ఎనర్జీ సెక్టర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు పెట్రోల్ ఒకసారి మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉండవు. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, ప్రైస్ వారు $70, $70 దాటిపోయింది అనుకోండి పెట్రోల్, అది మన చేతిలో ఉండదు. అట్లానే యుఎస్ చైనా వార్ ఇంకా పెరిగింది అనుకోండి, ట్రేడ్ వారు మన చేతిలో ఉండదు. మూడోది, గ్లోబల్ లెవెల్లో ప్రొటెక్షనిజం పెరుగుతూ ఉంది. తర్వాత గ్రోత్ రేటు తగ్గుతూ ఉంది. ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి పరిణామాలు. సరే, అవి పక్కన పెట్టినా కూడా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎనర్జీ సెక్టర్ ఒకటి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, ఇందానే చెప్పారు, ఎక్స్పోర్ట్స్ దాని మీద మాత్రం మనం సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఏంటంటే టోటల్ అవర్ ఎకానమీ ఈజ్ కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ. వ్యవసాయ రంగంలో ఆల్రెడీ నీతి ఆయోగ్ ఎన్నో సిఫార్సులు చేసింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పన్గారియా ఉన్నప్పుడు ఆయన చాలా బ్రహ్మాండమైనటువంటి సంస్కరణలు సజెస్ట్ చేశాడు. అవి అమలు చేస్తే చాలు. అట్లా మీరు టెక్నాలజీని అమలు చేయటం ఒకటి. రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏం తీసుకున్నా బిగ్ టికెట్ రిఫార్మ్స్ మొదటి 2 సంవత్సరాల్లోనే చేయాలి. ఎందుకంటే తర్వాత ఎటు చేయలేరు ఎవరో కూడా. ఏ గవర్నమెంట్ వచ్చినా అదే పరిస్థితి. మొదటి 2 సంవత్సరాల్లో ధైర్యం చేసి ఇప్పుడు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం పూర్తిగా ఏదంటే ఈ బిగ్ టికెట్ రిఫార్మ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితేనే
తర్వాత స్ట్రక్చరల్గా రిఫార్మ్స్లో మార్పు వచ్చేసి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. మోదీ ఇదే క్యాబినెట్ చూస్తుంటే మీరు అన్నట్టుగానే రిఫార్మ్స్ అన్ని కూడా తెచ్చేలా కనిపిస్తూనే ఉన్నారు సార్. ఈ 2 అంటే సంవత్సరాలు ఇప్పుడు చేస్తారని అనిపిస్తుంది. ఇప్పుడు తన ఆలోచన తీసుకున్న ఇది ఇప్పుడు ఇద్దరిని పెట్టారు. ఏది ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ తీసుకొచ్చారు, కామర్స్గా పీయూష్ గోయల్ని తీసుకొచ్చారు. పర్వాలేదు, వాళ్ళిద్దరూ ఆ దీంట్లో వెళ్తారనే నాకు నమ్మకం ఉంది. మనం ఈ 5 సంవత్సరాల్లో కనుక టేక్ ఆఫ్ తీసుకోలేకపోతే మనం ఏదో అనుకుంటున్నాం అనమాట. చైనాకి మనకి ఎక్కడ పోలిక లేదండి, ఏ విషయంలోనూ పోలిక లేదు. కాబట్టి ఆ దీంట్లోకి వెళ్ళాలంటే మాత్రం 5 years అతివేగంగా పుంజుకోవాలి. వేణుగోపాల్ గారు, ప్రస్తుతం జీడీపీ వృద్ధి రేటు 6.3% వద్ద కొనసాగుతుంది. కానీ 7% పైగా వృద్ధిని నమోదు చేసే సామర్థ్యం భారత్కు ఉంది. అది సాధ్యం కావాలంటే మోదీ సర్కార్ దృష్టి పెట్టాల్సినటువంటి కీలక అంశాలు ఏమిటంటారు? అగ్రికల్చరల్ ఇండస్ట్రీ ఆ 2 ఏరియాస్ కాన్సన్ట్రేట్ చేయాలండి. ఎందుకంటే సర్వీస్ సెక్టర్ ఆల్రెడీ 55 to 60% కంట్రిబ్యూట్ చేస్తుంది. మెయిన్ ఏరియాస్ ఏంటంటే సర్వీస్ సెక్టర్ కంట్రిబ్యూట్ చేస్తున్నప్పటికీ సర్వీస్ సెక్టర్ ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవ్వట్లేదు. అందుకని ఎక్కువ మంది డిపెండ్ అవుతున్న అగ్రి అండ్ ఇండస్ట్రీ ఆ ఏరియాస్లో కనుక గ్రోత్ వస్తే ఆటోమేటిక్గా కంట్రీ గ్రోత్ పాత్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి తోడు ఏంటంటే మన దేశంలో రెడ్ టేపిజం ఎక్కువ, అంటే ముఖ్యంగా కాంప్లెక్సిటీస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్స్కి పడకపోవడం, రిలేషన్స్ సరిగ్గా లేకపోవడం, ఇట్లాంటి ఇష్యూస్కి ఒకటి అడ్రస్ చేయాలి. తర్వాత ట్యాక్స్ లాస్ కావచ్చు, లేబర్ లాస్ కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ లాస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సింప్లిఫై చేయాలి. సో అట్లా చేయటం ఒకటి. తర్వాత జిఎస్టీ ఏదైతే మేజర్ మనం అనుకున్నామో రిఫార్మ్ అని, ఆ జిఎస్టీ కూడా చాలా మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు కూర్చొని కౌన్సిల్ అడ్రస్ చేశారు చాలా ఇష్యూస్. బట్ ఇప్పటికి కూడా ఏంటంటే దాన్ని కూడా స్లాబ్స్ పెట్టి ఇంకా సింప్లిఫై చేసి ఎక్కువ మందిని అంటే ఎక్కువ బిజినెస్ కనుక మనం దాంట్లో తీసుకురాగలిగితే ఈ స్టాగింగ్ అనేది బిజినెస్ స్టాగింగ్ అనేది పక్కకి వెళ్ళిపోద్ది. తర్వాత కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుద్ది. ఇప్పుడు భయంగా చేసే పనులు అవి కాకుండా ఇది అంటే క్లారిటీ అంటే మినిమల్ హర్డిల్స్ పెట్టి సింప్లిఫై చేస్తే కనుక లాస్ అన్నిటిని ఎక్కువ మంది చట్టంలోకి యాక్ట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో సింప్లిఫైయింగ్ ద లాస్ ఎనీ కైండ్ ఆఫ్ లా అది కనుక చేయగలిగితే గ్రోత్ బాగుంటుంది. మోదీ ప్రభుత్వం ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే చర్యలు తీసుకుంటే దేశాభివృద్ధి వేగం అందుకుంటుంది. ఇప్పటికే కొనసాగుతున్న సంస్కరణలోని లోపాలను సరిదిద్దడంతో పాటు ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలి. అవినీతి, పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలపై అధిక దృష్టి పెట్టాలని నిపుణులు కోరుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.